పహల్గాం ఉగ్రదాడిపైన ఇవాళ హోంశాఖకు ఎన్ఐఏ నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపైన కేసులు నమోదు చేసింది. ఇప్పటి వరకు 3000 మందిని విచారించింది. 100కు పైగా ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. పహల్గాం ఉగ్రదాడిపైన ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. బైసారన్ మైదాన ప్రాంతాలకు కదిలిన ఎన్ఐఏ దళాలు దాడి ఏ కోణంలో జరిగింది, ఉగ్రవాదులు ఎక్కడి నుంచి తరలి వచ్చారన్న దానిపై ఆరా తీశాయి. మధ్యలో ఎటువంటి ఆధారాలు ఏమైనా మిగిల్చారా అనే కోణంలో దర్యాప్తు సాగింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, సంధ్య 12 రోజుల ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఒక నివేదిక కూడా తయారు చేయడం జరిగింది. ఉగ్రవాదులు ఏ విధంగా బైసరన్ వ్యాలీకి వచ్చారు, వాళ్ళు వచ్చేటప్పుడు ఆయుధాలను ఏ విధంగా తీసుకువచ్చారు, తర్వాత అక్కడ మారణ హోమం సృష్టించిన తర్వాత ఎటు బయలుదేరి వెళ్లారన్న దానిపైన కూడా, అంటే వచ్చే దారి వెళ్లే దారితో పాటు అక్కడ ఘటన జరిగిన తీరును కూడా ఎన్ఐఏ పూర్తిగా పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి 2000 మందిని కూడా ఇప్పటికే ఎన్ఐఏ విచారించడం జరిగింది. అయితే అనేక కీలక అంశాలను మాత్రం ఎన్ఐఏ సోదాల ద్వారా తెలుసుకోగలిగింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే లష్కరే తోయిబాతో పాటు ఐఎస్ఐ కూడా దీంట్లో జాయింట్ ఆపరేషన్ గా చేసినట్టుగా అయితే ఎన్ఐఏ అధికారులు ధృవీకరించడం జరిగింది. ఈ రిపోర్ట్ అంతా కూడా కేంద్ర హోంశాఖకు అందజేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రోజు కేంద్ర హోంమంత్రిని కూడా కలుస్తారన్న కొంత వార్త అయితే వినపడుతుంది. ఒకవైపు ఏదైతే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన రిపోర్టును కూడా ఇప్పటికే పూర్తిగా సిద్ధం చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైన కూడా ఇటు ప్రధాని కూడా ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు జమ్మూలో ఉన్న సిచ్యువేషన్స్ అంతా కూడా అధికారులతో పాటు అక్కడ ఉన్న వ్యక్తులను కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్న జమ్మూ కాశ్మీర్ సీఎం కూడా పీఎం తోటి భేటీ అవ్వడం జరిగింది. అనేక కీలక అంశాలపైన వారిద్దరి మధ్యలో చర్చ జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ తర్వాత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ తోటి కూడా ప్రధాని భేటీ అవ్వడం జరిగింది. ఒకవైపు ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి విస్తుపోయే అంశాలే వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ దీంట్లో ప్రత్యక్షంగా ఈ యొక్క ఆపరేషన్ ని తెర వెనకాల ఉండి నడిపింది అనడానికి అన్ని కీలక ఆధారాలను ఇప్పటికే ఎన్ఐఏ సేకరించడం జరిగింది. అయితే ఉగ్రదాడి తర్వాత వాళ్ళంతా కూడా జమ్మూ దక్షిణ ప్రాంతంలో తలదాచుకున్నట్టుగా అయితే కొంత సమాచారం అందుతుంది. వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలను ఉగ్రవాదులు ఇంకా కూడా అక్కడే స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొక 2 months కూడా వాళ్ళు అక్కడ ఉండే విధంగానే బిఫోర్ ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది కదా. వాటిని ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు ఎలాంటి టీమ్స్ ని రంగంలోకి దింపచ్చు, అంటే ఈ రిపోర్ట్స్ అన్ని కూడా కేంద్రం ముందు పెట్టిన తర్వాత డిస్కషన్స్ లో భాగంగా ఇందులో మనం 2 విషయాలు గమనించవచ్చు. ఒకటి, వాళ్ళు ఉగ్రవాదులు ఎప్పుడైతే భద్రతా బలగాలు వారిని సమీపంలోకి వస్తున్నాయని తెలియగానే వాళ్ళు స్థావరాలను మారుస్తున్నట్టుగా మాత్రం గుర్తిస్తున్నారు. అంటే స్థానికంగా వాళ్లకు పూర్తిగా పట్టు ఉంది అనేది మాత్రం ఒక అంచనాకైతే ఇప్పటికే దర్యాప్తు బృందాలు అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ 4 సార్లు కూడా భద్రతా బలగాలు వారి దగ్గర వరకు కూడా వెళ్లినట్టుగా, అక్కడ వాళ్ళు నివసించి అక్కడి నుంచి పరారైపోయి వెళ్లినట్టుగా కూడా ఇప్పటికే కీలక ఆధారాలను కూడా ఎన్ఐఏ సేకరించడం జరిగింది. అయితే దక్షిణ కాశ్మీర్లోనే వాళ్ళంతా కూడా స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏదైనా ఇండ్ల మధ్యలో, జనావాసాల మధ్యలో ఉండే ఏదైనా బంకర్లలో కూడా వాళ్ళు ఉండవచ్చు అన్న దానిపైన కూడా కొంత ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అయితే అధునాతన టెక్నాలజీని ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు అయితే ఏర్పాటు చేసుకున్నాయి. పూర్తిగా డ్రోన్ ద్వారా మొదట వాళ్ళు ఏ ఇంటిపైకి అయితే వెళ్లాలనుకుంటున్నారో ఆ ఇంట్లో ఉన్న విషయాలను, అదేవిధంగా అక్కడ ఉన్న స్థానికులను పూర్తిగా డ్రోన్ ద్వారా స్కానింగ్ చేసిన తర్వాత భద్రతా బలగాలు అయితే అక్కడి వరకు వెళ్తున్నాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా పూర్తిగా గాలింపు చర్యలను అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉగ్రవాదులను ఏరివేసే లక్ష్యంగానే ప్రస్తుతం ఈ యొక్క సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ తో పాటు మిలిటరీ కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉన్న అణువును కూడా జల్లెడపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే 12 రోజుల నివేదికను కేంద్ర హోంశాఖకి ఇచ్చిన తర్వాత హోంశాఖ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా అయితే మారిన పరిస్థితి అయితే కనపడుతుంది. సంధ్య. రైట్ గోపి.